నేను రీసెంట్‌గా ఆన్ ది వే బై రోడ్ పాస్ చేసేటప్పుడు ఫర్టిలిటీ సెంటర్ పైన 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ అదేదో బట్టలు అమ్ముతున్నట్టు ఇంత డిస్కౌంట్, అంత డిస్కౌంట్. అది నిజమేనా అసలు? అట్లా చెయ్యొచ్చా? డిస్కౌంట్ అనేది చెయ్యొచ్చా? దాంట్లో ఎంతవరకి లైక్ క్వాలిటీ ఇదంతా ఎట్లా నమ్మొచ్చు? జెన్యూన్‌గా ఎట్లా ఉంటది? ఐ థింక్ ఈ మధ్య మీరు అంటున్నట్లు వెరీ కామన్‌గా చూస్తున్నాం. ఈ బాటా ప్రైజెస్ లాగా మీరు చూసే ఉంటారు. 99,000కి ఐవీఎఫ్, 30,000కి ఐవీఎఫ్. ఈవెన్ మాకు కూడా సర్ప్రైజ్ అయితుంది. ఎలా ఇస్తారు అలా అని. ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఓన్లీ నేను చేసే సర్జరీ ఆర్ ప్రొసీజర్ కాదు. అదొక ల్యాబ్‌లో జరగాల్సిన ప్రొసీజర్. సో, ల్యాబ్‌లో మనం ఒక బేబీని క్రియేట్ చేయడం. టెస్ట్ ట్యూబ్ బేబీ. బేసిక్‌గా జనరల్ టర్మ్స్‌లో. దానికి ఖర్చయ్యే మీడియా గానీ, ఎంబ్రియోస్ పెట్టి మనం కల్చర్ చేసే ఇంక్యుబేటర్స్ గానీ, అసలు ఆ ఎగ్ అండ్ స్పెర్మ్ కలిపిచ్చే నీడిల్స్, 6 నీడిల్స్ అంటాము. ఇవన్నీ కూడా వెరీ ఎక్స్‌పెన్సివ్. అంటే ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ వాడాలి. సో, ఇప్పుడు మనము ఇవన్నిట్లో ఏమన్నా సేవ్ చేశామనుకోండి, ఆబ్వియస్‌గా ఐ థింక్ రిజల్ట్ కూడా అలానే పడిపోతది. హ్మ్. సో, ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో నాదెంతుంటదో ల్యాబ్‌లో జరిగేది కూడా అంతే ఇంపార్టెంట్. దేనికి సక్సెస్ రావడానికి. అందుకని ల్యాబ్ వెరీ ఇంపార్టెంట్ మాకు సక్సెస్‌కి. ఈ డిస్కౌంట్స్ ఇచ్చేవాళ్ళు ఒకవేళ రీయూజబుల్ థింగ్స్ వాడినా, చీప్ మీడియా అలా తీసుకున్నా బికాజ్ ఎక్కడో ఒక చోట దే హావ్ టు సేవ్ కదా! నోబడీ విల్ డూ ఏ సోషల్ సర్వీస్ కదా! సో, డెఫినెట్. ఇక్కడే సేవింగ్స్ అనేది అయితాయి. దాంతో ఏమైతుంది రిజల్ట్ రాదు. హ్మ్. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. సో, ఇప్పుడు దానివల్ల వాళ్ళకి ఈవెంచువల్‌గా ఒక్క మంచి సెంటర్‌లో 1 ఐవీఎఫ్ చేసుకోవడం కన్నా, ఇలా మనము చీప్ మీడియా అట్లా వాడిన దగ్గర 2, 3 అటెంప్ట్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఆర్ ఇంకా ఎక్కువ అమౌంటే అయితది. హ్మ్.